కొంచెం ఇట్లా ఎక్కువ తిప్పినా అండి గుజ్జు గుజ్జు అయిపోయిద్దండి, ఇప్పుడు బాగుండదు. చూడటానికి చాలా బాగుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా పొడి కారం వేసుకోకూడదండి, పచ్చిమిరపకాయ కారంతోనే చాలా బాగుండిద్దండి కర్రీ. ఈ ఫ్రై కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇందాక క్యారెట్ ఉడకబెట్టేటప్పుడు వేసామండి, చూసుకొని మళ్ళీ ఒకసారి కొద్దిగా వేసుకోవాలి. చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా పైన చల్లుకోవాలి. రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకోవటమేనండి. సులువుగా ఈజీగా టేస్టీగా క్యారెట్ పచ్చెనపప్పు ఫ్రై అండి, చాలా బాగుండిద్దండి, చాలా టేస్టీగా వచ్చిద్ది. ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.